గౌరవనీయులు డాక్టర్ బైరి నరేష్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలకి హాజరైనటువంటి ఎంఎన్ఎస్ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు, సోదర సంఘాల బాధ్యులు అందరికీ కూడా జై భీమ్, లాల్ సలాం, జై ఇన్సాన్, జై పూలే, జై గౌతమ బుద్ధ, జై కార్ల్ మార్క్స్, జై పెరియార్, జై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మిత్రులారా, ప్రపంచంలో ప్రఖ్యాత విశ్వవిద్యాలయం అమెరికా కొలంబియా విశ్వవిద్యాలయం ప్రధాన గేటు ముందట 300 అడుగుల స్థలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. ఐక్యరాజ్య సమితి 125వ బర్త్ యానివర్సరీ సందర్భంగా విజ్ఞానం పుట్టినరోజు అంబేద్కర్ పుట్టినరోజు అంటే అని చెప్పేసి ప్రకటించింది. రష్యా దేశ అధ్యక్షుడు పుతిన్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని తన ఛాంబర్ వెనకాల పెట్టుకున్నాడు. ఈ రోజుకి కూడా ప్రపంచంలో అత్యంత సంపన్నులు, మేధో సంపన్నులు ఎవరున్నారా అంటే ఇద్దరున్నారు. ఒకరు కార్ల్ మార్క్స్ అయితే రెండోది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంత గొప్ప మహానుభావుని ప్రపంచమంతటా కీర్తి ప్రతిష్టలు పతాక స్థాయిలో చేరుతూ ఉంటే ఈ దేశంలో అంటరాని కులంలో పుట్టాడని చెప్పేసి కోవటి కులంలో పుట్టిన గాంధీ భారత జాతి పిత అయితేడట. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి మాత్రం అంటరాని వాడయ్యి దళిత వాడల్లో జరపాలట. ఏమిటి ఈ పరిస్థితి? ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది? ఈ దేశంలో క్యాన్సర్ జబ్బు కంటే, ఎయిడ్స్ జబ్బు కంటే ప్రమాదకరమైనటువంటి క్యాస్ట్ జబ్బు ఉంది. ఈ జబ్బును ఈ దేశం నుంచి పారద్రోలాలి. మనం దీన్ని పారద్రోలాలంటే పెరియర్ ఇంజెక్షన్ వేయాలి. ఈ దేశానికి డాక్టర్ బాబాసాహెబ్ ఇంజెక్షన్ వేయాలి, కార్ల్ మార్క్స్ ఇంజెక్షన్ వేయాలి. ఈ జబ్బుల్ని పారద్రోలాలంటే ఖచ్చితంగా అవి వేసి తీరాలి. మనం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఔన్నత్యం పెరుగుతూ ఉంటే మరొక వైపున అవమానాలు ఎందుకు జరుగుతున్నాయి? చాలామంది దళిత సోదరులు, కింది తరగతుల వాళ్ళు అంబేద్కర్ అంటే మావాడు అని చెప్పేసి అంబేద్కర్ని భక్తితోటి భజన చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ ఆశయాలు అధ్యయనం చేయమని చెప్పి నేను కోరుతున్నాను. అంబేద్కర్ ఏం చెప్పింది? దేశంలో నాకు 2 శత్రువులు ఉన్నారని చెప్పేసి ప్రకటించాడు. ఏమిటా శత్రువులు? ఒకటి బ్రాహ్మణిజం,